హలో ప్రోగ్రామర్స్, ఈరోజు మనము కంపారిజన్ ఆర్ రిలేషన్ ఆపరేటర్స్, దీన్ని రిలేషన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో వీటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్లో మనకు మెయిన్గా 6 రిలేషన్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. అది వచ్చి డబుల్ ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. సో ఇవి ఏంటనేసి మనము ప్రోగ్రామేటిక్గా చేస్తూ వీటి గురించి క్లారిటీగా తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడే చెప్పేసినామంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 నెంబర్స్ ఉంటాయి తీసుకోండి, 2 నెంబర్స్ తీసుకోండి, 10, 20 తీసుకోండి. ఆ రెండింటికి మధ్య మీరు కంపారిజన్ చేయాలి, ఏది చిన్నది ఏది పెద్దది. ఓకే, అలాగా మీరు కంపారిజన్ చేసేటప్పుడు మీకు ఇదైతే కంపారిజన్ రిలేషన్ ఆపరేటర్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఓకే, మనం ప్రోగ్రామేటిక్గా చూద్దాం. ఇక్కడే థియరిటికల్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, సో మనం ఈ టాపిక్లో వెళ్ళే ముందు మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ పేరే ఇఫ్ ఎల్స్ కండిషన్ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను ఒక లోకల్ వేరియబుల్ తీసుకుంటా. లోకల్ వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి బూలియన్ తీసుకుంటా. ఓకే, సో దీంట్లో వచ్చేసి ట్రూ అని తీసుకుంటా నేను. అంటే ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ తెలుసుకున్నామంటే మనకి ఈజీగా ఈ టాపిక్ అని అర్థం అయిపోతుంది. ఓకే, మన ఇఫ్లో ఏం పాస్ చేయాలంటే ఆల్వేస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి బూలియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ లోపల వచ్చేసి ఇన్సైడ్ ఇఫ్ అని రాసుకున్నాం. మనం అర్థం అవడానికి ఇన్సైడ్ ఇఫ్ రాసుకోవచ్చు. సో ఎల్స్లో వచ్చేసి ఒకవేళ మీకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇఫ్ ట్రూ అయితే మీకు లోపలికి వెళ్తుంది, ఇఫ్ ఫాల్స్ అయితే మీకు ఎల్స్లోకి వచ్చేస్తుంది. సో ఇది జస్ట్ మన అండర్స్టాండ్ కోసం రాసుకున్నాం. సో మనమైతే ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే ఇచ్చేసాము. సో ఇఫ్ ఎల్స్ అంటే ఇదే. సో ఇఫ్ ట్రూ అయితే ఇన్సైడ్ ఇఫ్కి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి రన్ చేసి మనం క్లారిటీగా చూసుకుందాం అవుట్పుట్ ఎలా వచ్చిందనేసి. ఓకే, సో ఈ టాపిక్ మాకు అర్థమైపోతే మనకి కంపారిజన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఎందుకు కంపేర్ చేస్తున్నాం ఏంటనేసి. ఓకే, చూసారు కదా, నేను ఇక్కడ ట్రూ ఇచ్చాను కాబట్టి ఇన్సైడ్ ఇఫ్ అయితే వెళ్ళింది. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ ఇస్తా, అప్పుడే మొత్తం గమనించండి. సో రియల్ టైంలో ఏమవుతుందంటే, రియల్ టైం ఎగ్జాంపుల్లో ఇన్సైడ్ ఇఫ్కి వెళ్ళిందంటే అక్కడ అలా రాయరు. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి బిజినెస్ లాజిక్ రాస్తారు. అంటే ఇఫ్ కండిషన్లో వెళ్తే ఏం పర్ఫామ్ చేయాలనేసి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇన్సైడ్ ఎల్స్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూజర్ వచ్చి లాగిన్ అవుతున్నారు, అతను క్రెడెన్షియల్స్ అంతా కరెక్ట్గా ఉంటే ఇన్సైడ్ ఇఫ్లోకి వెళ్తుంది. అంటే ఫర్దర్గా మీరు వేరే పేజెస్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్గా ఇచ్చారంటే మీకు ఎల్స్కి వెళ్ళేసి ఇక్కడ ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేస్తుంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రాంగ్గా ఉంది, మళ్ళీ ట్రై చేయండి అన్నట్టుగా. మనం రియల్ టైంలో ఎగ్జాంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, అందుకే ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇఫ్ ఎల్స్ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇంకా రిలేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు ఇంకా. ఓకే, సో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే రాసి పెట్టాను, మీకు రాసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మళ్ళీ మనం ఓన్గా దీన్ని మోడిఫై చేద్దాం. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ టైప్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. సో ఇదైతే తీసేస్తాను, మీకు ఇప్పుడు అవసరం లేదు ఇంకా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే 2 వేరియబుల్స్ తీసుకున్నా, అంటే లోకల్ వేరియబుల్స్ 10, 50 తీసుకుని రెండింటిని నేను ఇప్పుడు కంపేర్ చేయాలి. అంటే 10 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే 2 ఈక్వల్ కాదని నేను చెక్ చేస్తున్నాను. ఈక్వల్ అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది, లేదంటే నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. సేమ్ అదే విధంగా 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 50, 10 అనేది 50కి ఈక్వల్ కాదు అని అడుగుతున్నారు. ఈక్వల్ కాదు అంటే అవును ఈక్వల్ కాదు అని ప్రింట్ అవుతుంది, ఈక్వల్ అయితే ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. సేమ్ అదే విధంగా 10 గ్రేటర్ దెన్ 50, 10 అనేది 50 కంటే పెద్దదా కాదా అని అడుగుతున్నాం. పెద్దదైతే ఇక్కడ మీకు పెద్దదని ప్రింట్ అవుతుంది, పెద్దది కాదు కాబట్టి మనకి ఈ మెసేజ్ అని ప్రింట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే మీకు 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. సో ఆ సినారియోలో మీకు ఈ మెసేజ్ అయితే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 ఇచ్చారనుకో, అప్పుడు మీకు ఈ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే ఈక్వల్ ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా మీకు. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేసి ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, డైరెక్ట్గా డిస్కస్ చేసి అర్థం కాదు మనకి. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం కొంచెం మాడిఫై చేద్దాం. తెలిసిపోయింది. సో సెకండ్ చూడండి, 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 50. సో మనకి ఇఫ్ కండిషన్ వెళ్తుంది, ఎందుకంటే ట్రూ. అవును 10, 50 ఈక్వల్ అయితే
నాట్ ఈక్వల్ అని చెప్తున్నారు కాబట్టి ఓకే, ట్రూ కాబట్టి ఇందులోకి వెళ్తాం నాట్ ఈక్వల్. సో ఇక థర్డ్కి వెళ్తే 10 గ్రేటర్ దెన్ 50 అవునా అని అడుగుతున్నారు, కాదు. అందువల్ల మనకి ఎల్స్ కండిషన్ ప్రింట్ అయింది, num1 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ num2 అనేసి. ఓకే, ఇంకా ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బెటర్ కాబట్టి మనకి ఇది కండిషన్ అయితే సాటిస్ఫై అవ్వదు. ఓకే, అందువల్ల మనకి num1 ఈజ్ లెస్ దెన్ num2 అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఇది గమనించండి, ఇది ఎలాగుంటుందంటే 10 లెస్ దెన్ 50 కంటే 10 చిన్నదా అంటే అవుననే చెప్పాలి కాబట్టి సో మనకి ఈ కండిషన్ అయితే ప్రింట్ అవుతుంది, num1 ఈజ్ లెస్ దెన్ num2 అని ప్రింట్ అయింది. గమనించండి 50 అనేది 10 ఇది చూడండి, 10 లెస్ దెన్ 50 అంటే 50తో కంపేర్ చేసి 10 చిన్నదా అని అడిగితే అవుననే కదా చెప్పాలి, అందువల్ల ఇది ట్రూ వస్తుంది మనకి. సో ఇది వచ్చి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఇది కూడా వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది మనకి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది అయితే మనకి ఆల్రెడీ ఉండే ప్రోగ్రామే కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఒక సింపుల్గా మన ఓన్గా ఒకటైతే రాసి ఒకటొకటిగా మనం చెక్ చేసుకున్నాం ఒకటే. సో మీరు డైరెక్ట్గా అయితే లోకల్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇఫ్ కండిషన్లోనే చేయొచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, 10 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా కూడా మనం ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా ఇఫ్లోనే అయితే ఇచ్చేయచ్చు. కానీ ఇది మంచి ప్రాక్టీస్ అయితే కాదు, నేను జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నా. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్ పెట్టాలి. సో ఎల్స్లో ఏమి ఇస్తామంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, ఇది మనం ఓన్గా రాసుకోకూడదు కదా, యాక్చువల్గా దీన్ని ఇలాగా రాకుండా ఇంకో వేలో కూడా ఇంతకుముందు చెప్పాను కదా, మీరు లోకల్గా ఒక బూలియన్ తీసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ వేలో కూడా చేసుకోండి, మీకు ఇబ్బంది ఏమి లేదు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అయితే మీరు ఫాలో అయితే ఎంతో మంచిది మీకు. చూడండి, ఇలాగ ఇచ్చామంటే స్టేటస్ ఉంటుంది కదా, స్టేటస్ని డైరెక్ట్గా ఇక్కడ వేసేయండి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి 10 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది అయితే మనకి ట్రూ అయిపోయిందని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇక్కడ ఏమిస్తానంటే మనం ఇంతకుముందు చూసినట్టుగా 50 ఇస్తాను, అంటే బోత్ ఈక్వలా కాదు కదా, మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో గమనించండి, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇదైతే మీకు ఈజీగా అర్థమైపోయింది కదా. సో నేను ఇంకో ఎగ్జాంపుల్ తీస్తాను. సో మీకు అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఒకటొకటిగా చెప్తా. ఓకే, సో మనం అది అయిపోయింది, నాట్ ఈక్వల్ టు చూద్దాం. ఈ టైంలో మనము చూడండి, ఇఫ్లో నేను ఏమి ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇలా మీరు ఏది ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది, అంటే మీకు రిటర్న్ టైప్ ఇప్పుడు మీకు బూలియనే రావాలి. చూడండి, ఇలా ఇచ్చినా కూడా మనకి ఎర్రర్ వస్తుంది, బూలియనే రావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. నేను జస్ట్ ట్రూ ఫాల్స్ మాత్రమే రాద్దాము, మొత్తం టైప్ చేస్తే మనకి టైం అయితే ఉండదు ఎక్కువగా ఇక్కడ మనకి. సో 10 అనేది 20కి ఈక్వలా కాదని అడుగుతున్నాం మనం. ఓకే, 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే 10 20 ఈక్వల్ కాదని చెప్తున్నాం. సో మనకైతే ట్రూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ సినారియోలో అయితే మనకు ట్రూ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 2 వచ్చేసి ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ టు అడుగుతున్నాము. 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 20 అవును. సో మనకి ట్రూ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇంకోలాగా ఏం చేస్తామంటే 10 గ్రేటర్ దెన్ 20 కంటే 10 పెద్దదా కాదు. సో మనకైతే ఇక్కడ ఫాల్స్ ప్రింట్ అవ్వాలి. సో ఫాల్స్ ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు మనము గ్రేటర్ దెన్ తెలిసిన తర్వాత వెంటనే మనము లెస్ దెన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో 10 లెస్ దెన్ 20 కంటే 10 చిన్నదా అంటే అవుననే మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు వరకు మీకు ఇంకా మిగిలింది వచ్చి లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కదా, అది మీకు ఇప్పుడు చెప్పేస్తాను. సో 10 గ్రేటర్ దెన్ 10 పెడుతున్నాను. ఓకే, 10 గ్రేటర్ దెన్ 10 మనకి ఈ సినారియోలో ఏమవుతుందంటే ఫాల్స్ వస్తుంది. యాక్చువల్గా అయితే 10 గ్రేటర్ దెన్ 10 కాదు, ఫాల్స్ అయితే మనకు ప్రింట్ అవుతుంది ఈ టైంలో. సో మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎందుకు యూజ్ చేస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇక్కడైతే మీకు ఫాల్స్ అయిపోయింది, అంటే 10 గ్రేటర్ దెన్ 10 అలాగైతే మీకు ఫాల్స్ వస్తుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇలా యూజ్ చేసుకోండి. ఓకే, 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 మీరు అడగచ్చు, మీరు ఒక పాయింట్ అడగచ్చు, మీరు ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు కదా అనొచ్చు. 10
డబుల్ ఈజ్ ఈక్వల్ టు 10 మీరు చెక్ చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. సో అది కూడా చెప్తాను ఎందుకు ఇలా చెక్ చేస్తామనేసి. సో 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 మీరు చెక్ చేసుకుని ఫస్ట్ ఏమవుతుందో మీకు ట్రూ వస్తుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేది 2 ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఒకటి ఇంతకుముందు చెప్పిన దానికి వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా దానికి 10 గ్రేటర్ దాన్ 10 అదొకటి అడుగుతుంది, అదొక చెక్ చేస్తుంది. మనం ఈక్వల్ కూడా పెట్టాం కదా అది కూడా చెక్ చేస్తుంది. అంటే 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అంటే 2 కండిషన్లు చెక్ చేసి 2 సాటిస్ఫై అయితే అది వచ్చేసి ట్రూ వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు 11 ఇస్తా. సో ఇలా ఇచ్చామంటే ఇప్పుడు చూడండి ఫ్యూచర్లో మీకు ఇక్కడ 11 వస్తుంది. అప్పుడు అట్ట తిరిగి మీకు ఇక్కడ ఫాల్సే వస్తుంది. ఓకే, అందువల్ల మనం ఈ సినారియో యూస్ చేసాం. మనకి గ్రేటర్ దాన్గా ఉండాలి, ఈక్వల్ ఉన్నా పర్వాలేదు అని చెప్పాం. సో అందువల్ల మనకి ఇలా యూస్ చేస్తే మనకి ట్రూ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి. సో అందుకే మనం ఆ టైంలో ఇది యూస్ చేయకూడదు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి ఎందుకు గ్రేటర్ దాన్ ఈక్వల్ యూస్ చేస్తాను. సో ఇప్పుడు లెస్ దాన్ ఈక్వల్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా 10 లెస్ దాన్ 20 అంటే 20 కంటే 10 చిన్నదా అంటే అవునని చెప్తాం కదా ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ సైడ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 10 ఇచ్చేయండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో గమనించండి. మీకైతే ఫాల్స్ అయితే ప్రింట్ అవుతుంది ఇప్పుడు. సో ఇలాగ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఆ సినారియోలో మీరు ఏం చేయాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేసి మీరు మెన్షన్ చేసినారంటే మీకు అప్పుడు కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, ఇది 2 కండిషన్ చెక్ చేస్తుంది. ఒకటి ఫస్ట్ ఏం చెక్ చేస్తుందంటే 10 లెస్ దాన్ 10. సో మనకి ఫాల్స్ వచ్చేసింది. ఓకే, మనం ఇంతకుముందు చూసాం కదా ఫాల్స్ అయితే వచ్చింది. సో ఇంకో కండిషన్ ఏం చెక్ చేస్తాం, మనం ఈక్వల్ పెట్టాం కదా 10 ఈక్వల్ టు 10 అంటే 2 కండిషన్ అట్ ఏ టైంలో మీకు చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ రాస్తా చూడండి 10 లెస్ దాన్ 10. సో మనకి ఇది ఫాల్స్ వచ్చేసింది. అది వచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే సో ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తాను 10 డబుల్ ఈక్వల్ టు 10. సో ఈ కండిషన్ మీకు ట్రూ అయిపోయింది కాబట్టి మీకు ఇన్సైడ్ ట్రూలోకి వెళ్ళిపోతుంది. సో అట్ ఏ టైంలో మీకు 2 కండిషన్లు పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ఆపరేటర్ మనం ఎలా అంటే మీరు తప్పులు అయితే చేయొద్దండి, ఇలాగ ఇవ్వద్దండి మీరు. అంటే ఎప్పుడు ఇది కాంబినేషన్ ఇలాగా, ఇది ఎప్పుడు కాంబినేషన్గా ఉండాలి మనకి ఇది. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చేయడానికి స్మాల్ నెంబర్ బిగ్గర్ నెంబర్ ఐడెంటిఫై చేయడానికి ఆ నెంబర్ ఈక్వల్ కాదని ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకటి చెప్తాను చూడండి. రియల్ టైంలో ఎలాగుంటుందంటే ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తాము, ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాము. ఓకే, ఇప్పుడు రియల్ టైంలో ఏం చెప్తారంటే ఈ 2 నెంబర్లో ఏది పెద్దదని చెప్పమంటాం. మనకు తెలిసిపోతుంది జే అనేది పెద్దది అవుతుంది. బట్ ప్రోగ్రామేటిక్గా మనం రాయాలి కదా. సో అందుకేం చేస్తామంటే మనం ఏం చేయాలంటే ఐ గ్రేటర్ దెన్ జే అంటే 5 గ్రేటర్ దెన్ జే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏది పెద్దదైతే అది ప్రింట్ చేసేయండి. ఓకే, ఐ వాల్యూ ప్రింట్ చేయండి. ఐ ఈజ్ బిగ్గర్ దెన్ జే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ విధంగా మీరైతే ప్రింట్ చేయాల్సి వస్తుంది. డైనమిక్గా మీరు ప్రింట్ చేయాల్సి వస్తుంది వాల్యూస్ అన్నింటినీ. హార్డ్ కోడ్ చేయొద్దండి, అక్కడ ఇలా ప్రింట్ చేయండి. అప్పుడు అది కాకపోతే మీకు జే ఈజ్ బిగ్గర్ దెన్ ఐ ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి, మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి మీకు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు మీకు ఇంటర్వ్యూల లాగా. చూడండి మనకి అయితే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. మనకి జే ఈజ్ బిగ్గర్ దెన్ 5 మీరు కాంటే మీకు ఎల్స్లోకి వెళ్ళిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా రాసి పెట్టుకోండి. ఒకటి ఏదైనా రాసి పెట్టుకోండి. సో ఇలా రాసి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఎల్స్లోకి వెళ్ళిందా ఇఫ్లోకి వెళ్ళిందా అని ఈజీగా. చూడండి ఇన్సైడ్ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమని మీనింగ్ అంటే 5 గ్రేటర్ దెన్ 10 అంటే 10 కంటే 5 పెద్దదని అడిగితే ఇక్కడ మనకి ఇమీడియట్గా మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది. ఫాల్స్ వస్తే మనకి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్లో ఉండేది మనకి ఫైండ్ అవుట్ అయిపోతుంది. సో 10 ఈజ్ బిగ్గర్ దెన్ 5. సో ఇలాగ మనము రియల్ టైం. సో మన ఈ టాపిక్లో ఇంతవరకు అయితే చాలా. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకొక ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, మరి ఉంటా, బాయ్.